నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ఇంటింటికి తిరిగి అభివృద్ధి సంక్షేమాన్ని వివరించిన మంత్రి. సింగయ్య మృతి కేసుతో పాటు మిగిలిన కేసుల్లో కూడా జగన్ శిక్ష అనుభవించక తప్పదు. విమర్శలు గుప్పించిన టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు. నాయకరావుపేటలో ఉత్సాహంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిని వివరించిన హోంమంత్రి అనిత. రాష్ట్రంలో వైద్య రంగాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. యువ వైద్యులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా వేధించడం దారుణమని ఆగ్రహం. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మహానాడు కాలనీలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. లోకేష్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. రిటైనింగ్ వాల్ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలే వెంటాడుతున్నాయని, సింగయ్య మృతి కేసుతో పాటు మిగిలిన కేసుల్లో కూడా శిక్ష అనుభవించక తప్పదని టీడీపీ నేత పిల్లి మాణిక్యాలరావు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మృతిపై మానవత్వం లేని మృగంలా జగన్ వ్యవహరించాడనే విషయం ప్రజల్లోకి వెళ్లిందని, దీంతో సింగయ్య భార్యతో నేర రచయితలు రాయించిన స్క్రిప్ట్ చదివించారని విమర్శించారు. ఆమె అబద్ధాలు మాట్లాడలేక తడబడుతూ ఉంటే పక్కన వైసీపీ మోకలు లోకేష్ మనుషులు వచ్చి బెదిరించారని చెప్పాలంటూ స్క్రిప్ట్ చదివిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో వివేక హత్య కేసు ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందని, ఎంత చేసినోడు సింగయ్య మృతిని పక్కదారి పట్టించలేడా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉండేటువంటి నేర రచయితలతోటి
రాయించినటువంటి స్క్రిప్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి కారు యాక్సిడెంట్లో చనిపోయినటువంటి సింగయ్య ఉన్నాడు. ఆ సింగయ్య భార్యతోటి ఆ స్క్రిప్ట్ చదివించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సింగయ్య చనిపోవటం అనేది మేము తెలుగుదేశం పార్టీ అయినా ప్రభుత్వంలో ఈరోజు ఉన్నా గతంలో ప్రభుత్వంలో లేకపోయినా చనిపోయినటువంటి కుటుంబాల పట్ల సానుభూతిని వ్యక్తం చేయటం అనేది మా నైజం, మా సంస్కారం. అందుకనే సింగయ్య మృతి సంఘటన ఏదైతే జరిగిందో జరిగిన వెంటనే పార్టీలతోటి సంబంధం లేకుండా స్పందించి అతని కుటుంబానికి న్యాయం జరగాలని ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏదైతే గుంటూరులో యాక్సిడెంట్ జరిగిందో, యాక్సిడెంట్ జరిగి పోలీసులు సింగయ్యని ఆసుపత్రికి తీసుకెళ్లారో అదే గ్రామానికి చెందిన వెంగళాయపాలెం గ్రామానికి చెందినటువంటి కల్లూరి శ్రీను అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు లోకల్ రాజకీయాలు కూడా పక్కన పెట్టి ఒక దళితుడు సంఘటనకి గురయ్యాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు, మానవత్వాన్ని ప్రదర్శించడం మా పార్టీ నేర్పినటువంటి సంస్కారం అని చెప్పేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి 50,000 రూపాయలు సింగయ్య కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి అందించి, అమ్మా ఇంకా ఏమన్నా అవసరమైతే కూడా మేము ఇస్తాము, అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, బ్రతకాలి సింగయ్య అని చెప్పేసి మరి సహాయం చేసినటువంటి పార్టీ నాయకత్వం ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ. ఈరోజు సింగయ్య కుటుంబానికి మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. కాకపోతే సింగయ్య చనిపోయిన తర్వాత దాదాపు ఒక 20 రోజులకో కాలం మారిన తర్వాత సింగయ్య కుటుంబాన్ని పరామర్శించినటువంటి పేరు మీద రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని ఆయన భార్యతోటి చదివించడం అంటే జగన్మోహన్ రెడ్డి నేర వ్యూహాలు మరోసారి బయటపడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి నలిగి చనిపోయినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దూరం నుంచి చూసినటువంటి వాళ్ళు, వార్త తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా అయ్యో ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పేసి బాధపడ్డారు, ఒక్క క్షణం ఆవేదన గురయ్యారు. కానీ యాక్సిడెంట్ చేసినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ ఉన్నారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సైకో బృందం ఉందో, ఒక్క క్షణం కూడా సింగయ్యకి సంబంధించినటువంటి మృతి సంఘటన మీద మాట్లాడలేదు. మాట్లాడకపోగా కారు కింద పడినటువంటి సింగయ్యని తీసి ముళ్ళ కంచెలో ఇసిరేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డిని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఈ రోజు నువ్వేదో సింగయ్య కుటుంబం మీద ప్రేమ ఉన్నట్టు ఇంటికి పిలిపించుకొని మాట్లాడేవు కదా, నిజంగా ఒక మనిషి నీ కారు కింద పడి చనిపోతే జనరల్గా ఒక జంతువు కూడా కారు కిందో లేకపోతే వెహికల్ కిందో పడితే మనసు చివుక్కుమంటది. ఒక నీ కార్యకర్త, నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు, నీ పార్టీ వాళ్ళు, నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమంలో కారు కింద పడి చనిపోతే వెంటనే నువ్వు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కారుని ఒక నిమిషం ఆపి నీ కార్యకర్తలకి సింగయ్య యొక్క ఏదైతే రక్తపు మడుగుల్లో ఉన్నాడో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఆదేశాలు నువ్వు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంత సంఘటన జరిగిన తర్వాత నీ కార్యక్రమాన్ని కనీసం ఒక గంటైనా ఎందుకు వాయిదా వేసుకోలేదు, మానవత్వాన్ని ఎందుకు ప్రదర్శించలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అనకాపల్లి జిల్లాలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. టీడీపీ శ్రేణులకు ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమాన్ని ప్రజలకు పార్టీ నాయకులు వివరించారు. పాయకరావుపేట మండలం సీతారాంపురంలో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి అధికారులతో మంత్రి చర్చించారు.
గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోని కూడా ప్రతి బూత్ ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి తరపున గ్రామానికి ఏం చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాం, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశాం, రాబోయే 4 సంవత్సరాల్లో ఆ గ్రామానికి గాని ఆ కుటుంబం గాని ఏమి చేయాలి అనేది ఒక పక్కా ప్రణాళిక తీసుకోవడానికి ఈ రోజు ఒక తొలి అడుగు స్టార్ట్ అయింది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా బూత్ ఇన్ఛార్జెస్ నుంచి అందరూ కూడా ఈ రోజు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఇచ్చిన అందినీయ ఇంకా ఏమి చేయాలన్న దృక్పథం మీద ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజు పాయకరపేట నియోజకవర్గంలో సీతారాంపురం గ్రామంలో నాకు బాగా సెంటిమెంట్ ఈ గ్రామం. నా ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా ఈ గ్రామం నుంచి అదే విధంగా మా ఉరుకుట్ల వెంకటరామ గారి ఇంటి నుంచి నాకు స్టార్ట్ చేయడం అనేది నాకు అలవాటు. ఆ సెంటిమెంట్ లో భాగంగానే ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి జస్ట్ ఒక 2 days బ్యాక్ నేను వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. లోకల్ నాయకత్వం అదేవిధంగా పద్దు గారు, చిట్టుబాబు గారు అందరూ కూడా, శ్రీని గారు ముఖ్యంగా గ్రామ ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ గారు అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు చాలా యాక్టివ్ గా ముందుకు వచ్చారు. ప్రతిపక్షాలు తాలూకా విమర్శలకి ఈ రోజు ఇదే ఒక సమాధానంగా మేము చెప్పాలి. ఎందుకంటే గ్రామంలోకి ఈ రోజు 1 సంవత్సరమే పూర్తయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఈ రోజు ఈ గ్రామాల్లోకి రావడం జరుగుతుంది. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక కల్వర్టు నిర్మాణం గురించి ఆ ఊర్లో ప్రజలందరూ కూడా అప్పుడున్న ఎమ్మెల్యే చుట్టూ తిరిగితే కనీసం ఒక బస్తా సిమెంట్ వేసిన పాపాన పోలే. ఈ రోజు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆ కల్వర్ట్ నిర్మించుకోవడం కానీ ఎంతో చాలా అవసరం ఆ కల్వర్ట్ ఈ గ్రామంలో. ఇప్పుడే మీరు చూసారు 60 లక్షల రూపాయలు పెట్టి ఆ హైవే నుంచి సీతారాంపురం వరకు రోడ్డు కూడా నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ గ్రామంలోనే సుమారుగా అభివృద్ధి కార్యక్రమాలు దగ్గర దగ్గర ₹1 పైన ఈ రోజు చేయడం జరిగింది. దాంతో పాటు ఈ గ్రామంలోని పెన్షన్ల పంపిణీ గాని అంటే ఇంతకు ఇది కూడా చెప్పాలి మీకు, ఎందుకంటే ₹2,000 నుంచి ₹3,000 పెన్షన్ చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డికి. అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి ₹4,000 పెన్షన్ కూడా ఏప్రిల్ నెల నుంచి ఇచ్చిన పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా తెలుసు. అదే కాదు, ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు కానీ ఈరోజు అమ్మకు వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా. ఇందాకే ఒక తల్లి దగ్గరికి వెళ్ళా, అమ్మని అడిగిన ఎంతమంది అమ్మ పిల్లలు అంటే 3 పిల్లలమ్మ, ఒక 10th క్లాస్, 7th క్లాస్, 3rd క్లాస్ అని చెప్పింది. అమ్మకు వందనం అందరికీ పడింది అంటే అందరికీ పడిందమ్మా అమ్మకు వందనం, మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పడం జరిగింది. సో ఈ రోజు గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మేము ఒకటే చెప్పాం, ఇంకా ఈ గ్రామానికి ఏం చేయాలని ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. 4 సంవత్సరాల్లో కూడా గ్రామ సుపరిపాలనే ధ్యేయంగా ఈ రోజు అందరం మేము పనిచేస్తున్నాం. తొలి అడుగు కార్యక్రమానికి వచ్చిన మా తాతబాబు గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు గారికి అందరికీ కూడా, కాశీనాయుడు గారికి, వెంకటేష్ గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష పాస్ అయి ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని అర్హతలతో వైద్య విద్యను పూర్తి చేసుకుని సమాజంలో వైద్యులుగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్న వారికి 13 నెలలుగా పీఆర్ చేయకపోవడం దుర్మార్గం కాదా అని నిలదీశారు. తమకు న్యాయం చేయాలని ప్రశ్నించేందుకు రెడ్ బుక్ రాజ్యాంగం మేరకు యువ వైద్యులపై పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయడం కూటమి ప్రభుత్వ దివాలా కోరుతనకు నిదర్శనమని మండిపడ్డారు. జూలై 1వ తారీఖు డాక్టర్స్ డే రోజున పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళటం, ఇవన్నీ చూస్తుంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఆశ్చర్యం వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు, కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఆఖరికి చదువు పూర్తి చేసి వైద్య విద్యలో అభ్యసించి ఈరోజు సమాజంలో వైద్యం చేయాలనే తపన పడుతున్న విద్యార్థుల మీద కూడా ఈరోజు ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం చేయటం అనేది చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కసారి దీని మీద లోతైన విషయాలకు వెళ్తే ఈరోజు చాలామంది మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు తమ పిల్లల్ని డాక్టర్లు చదివించుకోవాలని తపన పడుతూ ఒక ఆశయంగా చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించుకోవాలని వాళ్ళ ఇల్లుని తాకట్టు పెట్టి, కొంతమంది బ్యాంకు లోన్లకు వెళ్ళి ఆస్తులు అమ్ముకొని వాళ్ళందరూ కూడా తమ పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించాలన్న ఒక తపనతో, డాక్టర్ చేయాలన్న తపనతో వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకుంటున్నారు. రాష్ట్రంలో చదివిన వాళ్ళకి, దేశంలో చదివిన వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు. వీళ్ళు ఎటువంటి స్టైఫండ్ లేకుండా ఈ విద్యార్థులతో ప్యారలల్గా 36 గంటలు 48 గంటలు డ్యూటీలు చేసి స్టైఫండ్ లేకుండా ఆపరేషన్ చేసి, అసిస్టెంట్ చేసి, అన్ని రకాలుగా క్వాలిఫై అయ్యి 1 ఇయర్ పూర్తి చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు? అదేమన్నా బ్రహ్మ విద్య? 13 నెలల నుంచి
కనీసం రిజిస్ట్రేషన్లు చేయకుండా, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో పిఆర్ జరుగుతుంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్, ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగట్లేదు? ఈ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతుంది. 13 నెలల నుంచి రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఆపేశారు. దీనివల్ల ఎంత నష్టపోతున్నారు ఇవాళ అర్థం కావట్లేదు. కొంతమంది ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఆల్రెడీ పీజీలు రాసుకుంటున్నారు, కొంతమంది ప్రాక్టీస్ పెట్టుకుంటున్నారు, కొంతమంది కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేసుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు. ఇవన్నీ చేసుకుంటుంటే ఈ విద్యార్థులు మన రాష్ట్రానికి సంబంధించిన సుమారు 700 నుంచి 900 మంది విద్యార్థులు ఇవాళ ఈ యొక్క రిజిస్ట్రేషన్ కాకుండా ఆగిపోవటం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని తెలియపరచడానికి ఇవాళ హెల్త్ యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వీళ్ళని అరెస్ట్ చేసి హెల్త్ మినిస్టర్ గారిని కలిస్తే ఆయన చాలా రెక్లెస్గా సమాధానం చెప్పే కార్యక్రమం, దారుణంగా జవాబు చెప్పటం, దీనివల్ల వాళ్ళు నిరసన తెలియజేస్తారు. ధర్నా కూడా కాదు, ఒక శాంతియుతమైన నిరసన తెలియజేస్తుంటే ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది ఎంత దారుణమైన అంశమో ఈరోజు అర్థం చేసుకోవాలి. రెడ్ బుక్ రాజ్యాంగమే కాదు, వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియట్లేదు, పరిపాలన తెలియట్లేదు. 13 నెలల నుంచి ఒక వైస్ ఛాన్సలర్ వీసీ నియమించలేదు, రిజిస్ట్రార్ నియమించలేదు, హెల్త్ యూనివర్సిటీలో కౌన్సిల్ మెంబర్స్ నియమించలేదు. మొన్న నోటిఫికేషన్ నుంచి మొన్న ఫిల్ చేశారు ఒక 15 రోజుల క్రితం. 13 నెలల నుంచి కనీసం అధికారులు లేరు యూనివర్సిటీలో, రిజిస్ట్రేషన్ లేవు. పిల్లలు ఎంబీబీఎస్ చదివి బ్యాంకు లోన్లు కట్టాలి, వాళ్ళ పిల్లలు డాక్టర్లు అవుతారు, పీజీలు చేస్తారని చెప్పి తల్లిదండ్రులు భావిస్తూ ఉంటే వీళ్ళు కనీసం రిజిస్ట్రేషన్ చేయడానికి వీళ్ళకి బాధ ఏంటి? ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 to 15 minutes. ఒక్కొక్క విద్యార్థికి 15 నిమిషాల సమయం సరిపోతుంది రిజిస్ట్రేషన్కి. వాళ్ళ సర్టిఫికెట్లు వెరిఫై చేయటం, వాళ్ళకి రిజిస్ట్రేషన్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వటం. దీనికి కూడా యూనివర్సిటీ 13 నెలల నుంచి ఈరోజు రిజిస్ట్రేషన్ చేయట్లేదంటే ఏ విధంగా పరిపాలన సాగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్? కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాజపల్లి గ్రామంలో ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వర దేవస్థానంలో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా భక్తాగ్రేసరులు మహాశివ భక్తులైన 63 నాయనార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని ప్రముఖ నాయనార్ల చరిత్రకారిణి, ఆధ్యాత్మిక ప్రవచనకర్త స్వామి రమణానంద ఆలయ వ్యవస్థాపకులు అరుణాచల మాధవి తెలిపారు. ఈ విగ్రహాలతో పాటు శ్రీ దక్షిణామూర్తి, శ్రీ లక్ష్మీ హయగ్రీవుడు, శ్రీ సూర్య భగవానుడు, శ్రీ కాలభైరవుడు, శ్రీ గంగామాత విగ్రహాల ప్రతిష్ఠ కూడా జరుగుతుందన్నారు. శ్రీ మాసిలమణి జ్ఞాన సంబంధ దేశిక పరమాచార్య స్వామి 27వ సన్నిధానం వారి దివ్యహస్తములతో శివాగమనం ప్రకారం మహాశివ భక్తులైన 63 నాయనార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందన్నారు. విశిష్ట ఆహ్వానితులుగా బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ, ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొండదెల పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ గుర్రం కృష్ణరాజు, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రముఖులు విచ్చేస్తారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పురపాలక సంఘ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయక దీక్షా శిబిరాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన కోరికలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. సమ్మె మూలంగా ప్రస్తుతం నరసాపురం ప్రజలకు మంచినీటి సమస్య ఎదురవుతుందని, సానుకూలంగా సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రజలకు మంచినీటి సమస్య రాకుండా సహకరించాలని నిరసన తెలియజేస్తున్న ఉద్యోగస్తులను కోరారు. సమస్యల కోసం శాలరీ విషయంలో కానీ, అదేవిధంగా మన గ్రాట్యుటీ విషయంలో కానీ, మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా మరి ఏదైనా సమ్మె చేస్తున్న మీ అందరికీ కూడా మీ అందరికీ మీ దగ్గర రావడం జరిగింది. నిన్న కూడా కొంతమంది నేను దీని గురించి మాట్లాడాను. మీరు కుటుంబాలతో కూడా న్యాయం జరగాలని మీరు అందరూ సమస్యలు ఎదురుకు వచ్చారు. మీ కోరికలు ఏదైతే ఉన్నాయో ఆ కోరికలు కూడా నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను తప్పనిసరిగా. ఇది ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాదు, మీరు అందరూ మీ యూనియన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఇది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఇది ఇప్పుడు మేము కూడా ప్రభుత్వాన్ని మీ ద్వారా ఏంటంటే మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను. నేను కూడా గవర్నమెంట్ కి మీరు ఆల్రెడీ మీరు 13,000 రూపాయలు మీ శాలరీ వస్తుందన్నది ఇప్పుడు గతంలో ఏంటంటే మీరు కొంతమందికి ఇచ్చి కొంతమందిని తీసుకోకపోవడం కూడా మీరు చెప్పడం జరిగింది. దానిలో కూడా అది అవగాహన ఉంటుంది. అది మరి ప్రభుత్వం ఏ ప్రక్రియలో మరి చేస్తుందన్నది కూడా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మాట మీ న్యాయం జరిగేది ఉద్యోగం ప్రయత్నం చేస్తారు. అలాగే మీరు కూడా ఏంటంటే ఆల్రెడీ దాదాపు 10-11 రోజులు మీరు చేస్తున్నారు ఆందోళన రాష్ట్ర స్థాయిలో. అప్పుడు మీ యూనియన్స్ ఉన్నారు, మీ స్టేట్ నాయకులు ఉన్నారు, అందరు నాయకులు అందరూ కూడా
ఆర్గనైజర్ చేస్తున్నారు. మీ సమస్య పరిష్కారం పరిష్కరించే ఉండే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పాను మీకు, నేను చేయడంలో న్యాయం ఉందని చెప్పి ఆ సమస్య పరిష్కారం అవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారులు ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలపై ఒత్తిడి తేవడం, షోకాజ్ నోటీసులు జారీ చేయడం, గుర్తింపు రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రైవేట్ పాఠశాలలు ఒకరోజు బంద్ పాటించాయి. అధికారులు ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలపై ఒత్తిడి తేవడం, షోకాజ్ నోటీసులు జారీ చేయడం, గుర్తింపు రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రైవేట్ పాఠశాలలు ఒకరోజు బంద్ పాటించినట్లు యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫెడరేషన్ లీగల్ అడ్వైజర్ ఎం శ్రీవిజయ్ తెలిపారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల అనైతిక ధోరణి కారణంగా నేడు ప్రైవేట్ ఎడ్యుకేషన్ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఇప్పటివరకు అధికారులు ఏ విధంగా ప్రైవేట్ విద్యా వ్యవస్థతో వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అబ్జెక్షన్ గా మేము రీచ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు అధికారం మారింది, కానీ అధికారులు మారలేదు. అధికారం మారింది, మేము చాలా సంతోషపడ్డాం. మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం చాలా మంది. కానీ అధికారుల తీరు మాత్రం అదే మాదిరిగా ఉంది. అంటే గతంలో మేము వెళ్తే కనీసం ఆఫీసులో కూర్చోబెట్టేటువంటి అధికారులు కూడా లేరు. అంటే ఇవాళ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్కి వెళ్తే కరెస్పాండెంట్ కుర్చీ కూడా లేదు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఈ రోజు కనీసం కూర్చోడానికి ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే మంత్రి గారు స్వయంగా చెప్పి మీరు ప్రైవేట్ పాఠశాలలు వచ్చినప్పుడు వాళ్ళతో మర్యాదగా మీరు మాట్లాడండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి అన్నప్పుడు ఇప్పుడు కూర్చోడానికి కుర్చీ ఇస్తున్నారు కానీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. కమిషనర్ ఆఫీస్కి వెళ్తే కరెస్పాండెంట్స్ యూనియన్ నాయకులు ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏం చెప్తారు మేము వినాలి, వాళ్ళు ఏం చెప్తారో మేము చేయాలి. అక్కడ కమిషనర్ ఆఫీస్ నుంచి ఇక్కడ రీజనల్లో జిల్లా అధికారులకు ఏం చెప్తారో వీళ్ళు అది మమ్మల్ని చేయమని చెప్తారు. ఎక్కడ ఎవరికి చట్టాలతో పని లేదు, ఎవరికి రూల్స్తో పని లేదు. విద్యా హక్కు చట్టం కింద ఈ రోజున గత 3 సంవత్సరాలుగా అడ్మిషన్ చేస్తా uన్నారు. నిజమైన లబ్ధిదారులు అందరూ ఈ రోజు ఇంకా రోడ్ల మీద ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారు. లబ్ధిదారులు కానిటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రైవేట్ స్కూల్స్ కి దొడ్డిదారులో ఈ అధికారులు ఏదైతే లాటరీ సిస్టమ్ వేస్తున్నారో వీళ్ళందరూ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ లో ఇవాళ అడ్మిషన్ తీసుకుని ఇవాళ వాళ్ళు 3 సంవత్సరాల నుంచి విద్యను కొనసాగిస్తా ఉన్నారు. ఇది ఏంటి, మేము క్రాస్ చెక్ చేస్తామంటే మీరు క్రాస్ చెక్ చేసేటువంటి అధికారం లేదు. మీరు క్రాస్ చెక్ చేసి అడ్మిషన్ డినై చేసినా, అడ్మిషన్ లేట్ చేసినా మీ రికగ్నిషన్ రద్దు చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఎప్పుడూ లేనటువంటి ఇంత పోకడు ఏంటంటే ఎంఈఓలు, డివైఓలు స్కూల్కి వచ్చి మేము కూర్చుని పోతాం, నువ్వు అడ్మిషన్ ఇస్తావా అని చెప్పి కూర్చుంటున్నారు. ఇది ఎక్కడ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఎక్కడికి వెళ్ళిపోతాం కూడా అర్థం కావట్లా. ఒక అధికారి మాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు అది చేయకపోతే మాకు నోటీస్ ఇవ్వాలి, రికగ్నిషన్ క్యాన్సిల్ చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలి. డైరెక్ట్గా ఈ ఆఫీసర్ డైరెక్ట్గా స్కూల్కి వచ్చేసి కూర్చుని పోయి నీ గుమ్మం దగ్గర కూర్చుంటాను, నీ గేట్ దగ్గర కూర్చుంటాను, నువ్వు చేస్తావా అని అంటే ప్రైవేట్ కరెస్పాండెంట్స్ ఏం చెప్పుకోవాలి మా బాధ. ఈ రోజున సమాచార హక్కు చట్టం కింద ఎవడో ఆయన వచ్చి లెటర్ పెడతారు, దాన్ని కూడా మీరు ఇమీడియట్గా ఇవ్వాలంటారు. మాకు ఆ ప్రొవిజన్ లేదు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ సంస్థలు సమాచార హక్కు చట్టం రావని చెప్పినా కూడా వెళ్ళరు. అధికారులు ముందుగా మేము చెప్పేటువంటి మాటలు వినడానికి ఏ ఒక్క అధికారు మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, రీజనల్ స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ ఏ అధికారి కూడా ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ తరఫున రిప్రజెంటేటివ్ కెపాసిటీలో వెళ్తే ఒక్కరు కూడా మాట్లాడేది పరిస్థితిలో ఉన్నారు. దాని గురించి ప్రధానంగా ఈ యొక్క నిరసన. ముఖ్యంగా మీ అందరికీ తెలియాలి, జర్నలిస్టులు అందరికీ కూడా. ఎందుకంటే నన్ను చాలా మంది జర్నలిస్టులు కూడా క్లారిఫికేషన్ అడిగారు, విద్యా హక్కు చట్టం కింద ఈ 12 months అడ్మిషన్స్ ఏంటి అని. ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున 1 kilometer రేడియస్లో ఉన్నటువంటి ఒక పరిధి తీసుకుంటే ఆ ఏరియాలో ఏ పిల్లోడు కూడా స్కూల్కి వెళ్లకుండా రోడ్డు మీద తిరగకూడదు అనేటువంటిది విద్యా హక్కు చట్టం చాలా మెయిన్ సారాంశం. అంటే ప్రతి పిల్లవాడు స్కూల్లో చదువుకోవాలి. ఏ స్కూల్లో గూడూరు నియోజకవర్గ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆధ్వర్యంలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ప్రాజెక్టులో భాగంగా గూడూరు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు విజన్తో యాక్షన్ ప్లాన్ రూపొందించడం జరిగిందని, ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సమగ్ర అభివృద్ధి సాధించాలని ఆయన అభిలాషించారు. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ కూడా నా నమస్కారం. చాలా సంతోషం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే కాన్స్టిట్యూన్సీ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని, P4లో ఏ విధంగా దీన్ని అమలు చేయాలా, అలాగే గూడూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి ఇష్యూస్ ఏది, వాటి ఆల్ఫాబెటికల్గా ఏది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాత ఏ ప్రయారిటీ ఇవ్వాలి, అలాగే కొన్ని కుటుంబాలని ఇటువంటి
పారిశ్రామికవేత్తల ద్వారా దత్తత తీసుకోవడం కానివ్వండి, అలాగే ఎన్ఆర్ఐ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కొన్ని కుటుంబాలని దత్తత ఇవ్వడం కానివ్వండి, అలా మొత్తం ఒక ప్రాజెక్టు సంబంధించినటువంటి రిపోర్టులు కూడా మా వాళ్ళు తయారు చేశారు. అది ప్రిలిమినరీ రిపోర్టు. ఇప్పుడు మీ అందరితో మాట్లాడారు, ఎందుకంటే మా అందరూ కూడా తెలియదు. యాక్చువల్గా అందరికీ కొత్త, మీకు కొత్త, మాకు కొత్త. మాకు సబ్ కలెక్టర్ గారికి ఆల్రెడీ మేము మీటింగ్కి పోయించాం విజయవాడలో. మీ అందరూ కూడా బాగా ఇప్పుడు అక్కడ ఏం చెప్పారో కూడా సబ్ కలెక్టర్ గారు మీకు అన్ని కూడా చెప్పారు. ఏ విధంగా మనం ఈ గుంటూరు కాన్స్టిట్యున్సీని భవిష్యత్తులో ప్రయారిటీ బేస్ మీద ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, అలాగే ఎన్ఆర్ఐని ఏ విధంగా మనం మాట్లాడాలి, అలాగే ఇటువంటి పారిశ్రామికవేత్తల్ని దేనికి దత్తత తీసుకోవాలి, బంగారు కుటుంబాలు ఏ విధంగా చేయాలి అని కూడా ప్లాన్ ప్రకారం పోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కమిటీలో ముఖ్యంగా నేను ఇక్కడ కేసు గారిని అవసరం పడుతున్నాను. ఇక్కడ ఈ కమిటీకి చైర్మన్గా నేను వ్యవహరిస్తాను. అలాగే ఒక చైర్మన్గా మా సబ్ కలెక్టర్ గారు ఉంటారు. మెంబర్స్గా గౌరవ ఎమ్మెల్సీలు అందరూ కూడా దాంట్లో ఉంటారు. దీనికంతా కన్వీనర్గా ఎండిఓ గారు ఉంటారు. అట్లాగే ఇద్దరిని నామినేట్ చేయాల్సినటువంటి పరిస్థితి, అది కూడా మేము చేస్తాం. ఎవరు చేయాలని అన్నింటిలో కుటుంబ గౌరవాన్ని చేస్తే మనకు సలహాలు ఇచ్చేవాడు, మనకన్నా ముందుగా తెలివిగల వాళ్ళని తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అది కూడా కంప్లీట్ డిస్కస్ చేసి వాళ్ళు కూడా ఇద్దరిని కూడా తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తాం. అలాగే ఆల్రెడీ ప్రిలిమినరీ రిపోర్ట్ ఏ విధంగా తయారు చేశారో మనోళ్ళు ఇప్పుడు చెప్పాలా, చేసిన వాళ్ళు కూడా దాంట్లో ఏదైనా చిన్న కనెక్షన్స్ ఉంటే మీ అందరూ సూచనలు మీ డిపార్ట్మెంట్లో అందరూ వచ్చారు. అలాగే రెవెన్యూ సంబంధించినటువంటి ఎంఆర్ఓస్ అందరూ కూడా వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కడప నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ భరోసా కింద దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000కు పెన్షన్లు పెంచడమే కాకుండా పెండింగ్ బకాయిలను కూడా అందజేయడం జరిగిందన్నారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నా క్యాంటీన్లో పునఃప్రారంభించడం జరిగిందన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కానుందన్నారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తూ తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేయడం జరిగిందన్నారు. కార్యక్రమాలు ఎన్టీఆర్ భరోసా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ప్రభుత్వము కూడా అమలు చేయనటువంటి 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఉన్నాం. అంటే 2024 ఏప్రిల్ ఎన్నికల సందర్భంగా ఉన్న కార్యక్రమాలు కూడా జూలై 1వ తేదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గ్యాప్ ఉన్న అమౌంట్తో సహా ప్రతి నెల 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం. అదేవిధంగా దీపం పథకం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా చేయబోతూ ఉన్నాం. తల్లికి వందనం కార్యక్రమం చూశారు, ఒక అద్భుతమైన కార్యక్రమం. గత ప్రభుత్వం 42 లక్షల పైచిలకు తల్లికి వందనం బెనిఫిషరీని సెలెక్ట్ చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 67 లక్షలు మందికి బెనిఫిషరీని సెలెక్ట్ చేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు ఇచ్చి ఒక్కటే రోజు 9,000 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. విద్యాశాఖ మంత్రి ఆయన ఆధ్వర్యంలోని కార్యక్రమం నారా లోకేష్ గారు ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతంగా రూపొందించి తల్లికి వందనం కార్యక్రమాన్ని నెరవేర్చామని చెప్పి గర్వంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు చెప్పుకుంటా ఉంది. రైతు సంక్షేమం, రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఈ నెలలోనే రిలీజ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఈ విధంగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ సంవత్సరంలో, దాదాపు 9.6 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఇవన్నీ కూడా కార్యరూపం దాలిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా రాష్ట్రానికి ట్యాక్సేషన్ రూపంలో సంపద సృష్టిస్తాం, సంపద సృష్టి జరుగుతుంది. యువతకు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది. 10 లక్షల 20 లక్షల ఉద్యోగాల కల్పన తెలుగుదేశం పార్టీ ప్రామిస్. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర స్పష్టంగా ఈ సంవత్సరంలోనే 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు
రుజువులతో సహా ఆధారాలతో సహా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ప్రైవేట్ కానీ ప్రభుత్వంలో కానీ రెండు చోట్ల కూడా ఉద్యోగ కల్పన మొదటి సంవత్సరంలోనే దాదాపు 4.5 లక్షల ఉద్యోగాల కల్పన చేశాం. రాబోయే రోజుల్లో కూడా సూపర్ 6లో చెప్పాము 20 లక్షల ఉద్యోగ కల్పన తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తాం. 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. పరీక్ష కూడా ఉంది. అవన్నీ కూడా కౌన్సిలింగ్ ఈ నెలలోనే ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ నియామకాలు కూడా జూలై నెలలో ఇస్తామని చెప్పి ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పిన విషయాన్ని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తూ ఉండా. అన్ని రంగాల్లో కూడా జిల్లా కానీ రాయలసీమ కానీ ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసేదానికి తొలి అడుగు వేశాం. ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నా, ప్రతిరోజు ప్రభుత్వం మీద బురద జల్లే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తాడేపల్లిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ఇంటింటికి తిరిగి అభివృద్ధి సంక్షేమాన్ని వివరించిన మంత్రి. సింగయ్య మృతి కేసుతో పాటు మిగిలిన కేసుల్లో కూడా జగన్ శిక్ష అనుభవించక తప్పదు. విమర్శలు గుప్పించిన టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు. నాయకరావుపేటలో ఉత్సాహంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిని వివరించిన హోంమంత్రి అనిత. రాష్ట్రంలో వైద్య రంగాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. యువ వైద్యులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా వేధించడం దారుణమని ఆగ్రహం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.